మై షోకి సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, అవునండి. నెగిటివ్ రివ్యూస్ అని లేకపోతే అవును. కామెంట్స్ రేటింగ్స్ అని చెప్పేసి, అవును. దానిపైన మీ రియాక్షన్ ఏంటండి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎంత చాలా డ్యామేజ్ అయింది ఇంత ముందు? చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో నాకు పర్సనల్గా జరిగింది చెబుతానండి. బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్స్ ఒక సినిమా చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్లో రావాలంటే డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ని అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్. అంటే ఎలా తయారైందంటే, ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్లాలంటే ఇంత ప్యాకేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే కదా. వస్తున్నానండి, ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్ అనే మనకు అందుబాటులో ఉందనుకోండి, మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తారండి. వాళ్ళు చెబుతున్నారు, ఏమంటే మీ రేటింగ్ 9 కావాలంటే మాకు ఎంత కట్టాలని. నేనేం చేస్తాను, 10 కావాలి నాకు అంటే ఇంకెక్కువ కడతానంట. పోటీ కాదండి, ఎక్కడైనా సరే ఇది ప్రొడ్యూసర్స్ ఇదేనే కాదండి, పోటీ మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ మేమందరం కలిసి, ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్నారు కదా, మేము చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచామండి. పిలిచి ఒక రిక్వెస్ట్గా అడిగాం, అవి తీసేయండి, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, అందరు డబ్బులు నాశనం చేసుకుంటున్నారని. ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు, రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు, మేము చెయ్యమన్నారు. దాని రియాక్షనే అంతవరకు లేని ఆలోచన మాకు కలిగింది. అంటే మా విశ్వాళ్ళ టీం అందరూ కూడా వాట్ దే డిడ్ ఇస్, ఇది కాదు, ఎవరెవరు ఉన్నారు దీన్ని ఆపటానికి. అండ్ మన మెగాస్టార్ గారి సినిమాకి వి స్టార్టెడ్, రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది. అన్ని సినిమా ఆటోమేటిక్గా అయిపోతుందండి. అంటే ఆర్గానిక్గా ఉంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక రివ్యూ అంటే కనుక యువర్ పర్సనల్ ఒపీనియన్ అది పెడతారు, బట్ అక్కడ ఏమవుతుంది, ఒక ప్యాకేజ్ ఇచ్చేసి దీన్ని ఇంత పెంచుదాం అంత పెంచుదాం, దోస్ ఆర్ ఆల్ అనెథికల్ అనలేం, కానీ వాళ్ళకి అది బిజినెస్. మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము తెచ్చుకున్నామండి. వాళ్ళ బిజినెస్ని తప్పట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అదే అన్నారు, ఇది మా బిజినెస్, వీ కాంట్ స్టాప్ అని. అరే మీ బిజినెస్ అంతా మా మీదగా ఆధారపడింది. వెన్ యువర్ బిజినెస్ ఈస్ హర్టింగ్ మై బిజినెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ ద కోర్ట్ ఆర్డర్ ఇస్ దట్ ఓన్లీ.